కొత్త వీడియోస్ కొన్ని ట్రెండ్ అవుతున్నాయి ఆల్రెడీ యూట్యూబ్లో. ఈ వీడియోస్ ఏంటి అసలు? అసలు అందులో ఉన్న పర్సన్ ఎవరు? అంటే ఇప్పటి వరకు కూడా వాదిస్తూ వచ్చింది కదా ప్రతి చోట, అంటే అది జస్ట్ ఫ్లర్టింగే, తండ్రి లాంటి వారే, ఇట్లాంటివి వింటూ వచ్చాము. అంటే మొన్నటి వరకు ఆడియోస్ అంటే ఇప్పుడు దాకా వాదిచ్చింది అన్నారు కదా, మరి ఆయన కూడా వాదిచ్చేవాడే అన్నట్టుగానే వినిపిస్తుంది. కాకపోతే ఈవిడ మామూలుగా వాదిస్తుంది, ఆయన కోర్టులో కూడా వాదిచ్చే లాయర్ అన్నట్టుగానే మనం విన్నాము. చాలా మంది చెప్తున్నారు, వాళ్ళు కూడా డినే చేసేది ఏం లేదు, వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టుగా మన దగ్గర కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి మచ్ దట్ ఈస్ ద థింగ్. సో మేము వింటున్నది ఏంటంటే దిలీప్ శంకర్ గారు ఈజ్ అవుట్ ఆఫ్ ద కేస్ అవునా అని విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారం. అంటే ఈవిడ అన్ని నాకు ఫ్యాక్ట్స్ చెప్పలేదు, సగం సగం చెప్పింది. ఈ చింటూ మాంసం కోళ్ళ గురించి, మస్తాన్ సాయి నా గుండె నీ గుండె గురించి ఇలాంటివన్నీ ఉన్నాయి తెలియకుండా నన్ను ఏదో పైపైన ఆ ఫోటోలు చూపించి చెప్పింది. సో ఇట్స్ నాట్ రైట్. న్యాయం లేని వాళ్ళ పక్కన నేను వాదించిన ఆయన అనుకున్నారో ఏమో. ఇది మనకి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. అందుకనే ఆయన హీస్ టేకింగ్ ఆఫ్. నాకు వద్దు. ఆయనకి ఆల్రెడీ రావాల్సిన బ్యాడ్ నేమ్ చాలా వచ్చింది ఈవిడ కేసు టేకప్ చేయడం వల్ల. నాకు తెలిసి ఆయన జీవితంలో పవన్ కళ్యాణ్ గారితో ఆయనకి లాస్ట్ మినిట్లో ఆయనకి ట్విస్ట్ ఇచ్చి ఇట్లా జంపు కొట్టిన టైంలో కూడా ఇంత బ్యాడ్ నేమ్ రాలేదు. ఈ కేసులో మాత్రం ఆయనకి వచ్చిన బ్యాడ్ నేమ్ అంతా ఇంత కాదు. సో ఇప్పటికైనా మేబీ ఆయన డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నాడు అని అనిపిస్తుంది. సో అదైతే అందుకనే హీజ్ మరి ఆయన పోయిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా లాయరు. అందుకని ఆవిడ ఆత్మహత్య చేసుకుంటుంటే కాపాడిన టైంలో ఆయన ఎవరో ఉన్నారు కదా, మేబీ రాజేష్ ఎవరో సంథింగ్ ఆ లాయరే అన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఫేస్ క్లియర్ గా ఒక వీడియోలో మనకి ఆయన ఫేస్ కూడా క్లియర్ గానే అనిపిస్తుంది. కార్ దిగినప్పుడు పంచె కట్టుకున్నాడు, తర్వాత పంచె కూడా తీసేసి నీళ్ళలో దూకి. సో అది ఏమంటారు, నాకు తక్కువ గుర్తు రావట్లేదు. ఆటగాడు, మంచి ఆటగాడు అన్నట్టు. ఆయన ఏమంటారు, ఈతగాడు, మంచి ఈతగాడు అనుకుంటా. ఈతగాడు, మంచి ఈతగాడు. అండ్ బేబీ బేసికలీ ఏమో అంటే మనకి తెలీదు, ఎవరైతే వాళ్ళు నీళ్ళలో దిగి బాగా ఈదారు ఆయన మరి ఎవరో వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. మీరేనా అని ఆయన అడగాలి. ఆయన పెద్ద దాక్కునే మనిషి కూడా కాదు, అందుబాటులో ఉంటాడు. అడిగి చూడండి మీరైనా కాదా అంటే తెలుసుకోవచ్చు మనం. కొంతమంది ఐడెంటిఫై చేసామని చెప్తున్నారు. బట్ ఆవిడ కూడా ఈ మధ్యకాలంలో మరి దిలీప్ శంకర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఈయనతో సన్నిహితంగా అంటే కేసుకు సంబంధించిన విషయాల్లో ఉంటున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. సో మరి ఆ సాన్నిహిత్యం అంటే చాలా డీటెయిల్స్ మాట్లాడుకోవాలి కదా కేసుకి సంబంధించి. ఎన్నో అంటే 170 ఫోటోలు ఎన్నో ఇచ్చారు మరి దిలీప్ శంకర్ గారికి. మరి ఈయనకి అంత విషయం చెప్పాలంటే మేబీ టైం సరిపోక స్విమ్మింగ్ పూల్లో కూడా మాట్లాడుకుంటున్నారేమో. అది అయితే ఇంకొక వీడియో కూడా చూసాం, అవేవో డ్రగ్స్ ఎవరికో ఇస్తున్నట్లు సంథింగ్, ఎవరో కంటైనర్ హోల్డ్ చేశారు, దాన్ని తీసుకెళ్తున్నారు. అది ఏంటి అసలు? అది నాకంత పరిజ్ఞానం లేదు. మీరు యాక్చువల్లీ ఎవరన్నా కొంచెం వీటిలో ఆరితేరిన వాళ్ళు ఎన్డీపీఎస్ వాళ్ళని అడిగితే వాళ్ళకి అర్థం అవుతుంది. అదేదో సంథింగ్ ఏదో పౌడర్ అది. ఓకే, ఏ మస్తాన్ సాయి మనకి అవైలబిలిటీలో ఉంటే మేబీ చింటూ ఈ మధ్యకాలంలో అన్నిట్లోనూ నేను వస్తా అంటున్నాడు కదా, ఆయన అడిగినా తెలిసిపోతుంది. ఎందుకంటే వాళ్ళు దీంట్లోనే ఉన్నారు కాబట్టి ఫస్ట్ నుంచి. అది ఏంటి అనేది వాళ్ళు చెప్పేయగలరు. ఓకే, ఇంకెవరైనా ఉన్నా కూడా కొంచెం ఐడియా ఉండేవాళ్ళు అడిగితే నాకు క్లియర్గా ఐ డోంట్ నో అది ఏంటో కూడా నాకు అర్థం కాలేదు. కానీ ఏదో విచిత్ర పరికరమే అది. అది ఆ ఎక్విప్మెంట్ ఏంటి అనేది అర్థం కాలేదు నాకు. మీకు మీరు నేను దాని గురించి మాట్లాడుకోవడం విచిత్రంగా ఉంది. నేను కొంచెం తెలిసిన వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. బట్ మోస్ట్ ప్రాబబ్లీ అందరూ అనుకునేది అది డ్రగ్స్ చేసిందే అని చెప్పి అన్నట్టుగానే. అంటే ఆ మిషన్ తో చేస్తారండి డైరెక్ట్? మీరు నన్ను అడగండి, నేను మీకు చెప్పే ఈ విషయంలో ఐఎమ్ హెల్ప్లెస్. బట్ ఆ పరిసర ప్రాంతాలు ఆ వీడియో ఏదైతే జలకాలాటల వీడియో ఏదైతే ఉందో, ఆ జలకాలాటల గలగలపాటల వీడియో మాత్రం మనకి దాని గురించి నేను కొంచెం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మనకు వస్తున్న సోర్సెస్లో అది వాళ్ళ విల్లా కమ్యూనిటీలో ఉన్న ఒక స్విమ్మింగ్ పూల్. ఆ స్విమ్మింగ్ పూల్లో మరి లాయర్ గారితో డిస్కషన్స్ అలా ఓపెన్ ప్లేస్లో అయితే బాగా ఉంటుందేమో అని, 4 గోడల మధ్య అంతా ఓపెన్ అవ్వలేరని అలా ఏమైనా డిస్కషన్స్ చేస్తున్నారేమో. హూ నోస్.
అడగండి, ఆయన లాయర్ గారిని అడగండి, ఆవిడని అడగండి, తెలుస్తుంది మీకు. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి అనుకుంటా ఈ చింటూ మధ్యలో ఎంటర్ అయిపోవటం, శేఖర్ భాషతో నేను డైరెక్ట్ తేల్చుకుంటానంట, ఆయన ఆల్రెడీ గత నెల రోజుల నుంచి ఇదే మాట లైవ్కి వస్తానని అంటున్నాడు. తాటకు చెప్పడు ఆయన అప్పటి నుంచి అదే మాట. ఫ్యామిలీ నాశనం, ఫ్యామిలీలు ఎవరు నాశనం చేశారు? ఈవిడే రాజతరుణ్ ఫ్యామిలీ నాశనం చేసి, ఈవిడ మస్తాన్ సాయి ఫ్యామిలీ నాశనం చేసి, ఆఖరికి చింటూతో మంచం కోళ్ళు పెట్టుకుని ఆయన ఫ్యామిలీని నాశనం చేసి, ఈరోజు నన్ను అంటే నేను ఎవరిని? నేను అసలు మీ జీవితంలో నేను ఇప్పుడు వచ్చా. వీళ్ళు మొగుడు తిట్టినందుకు కాదు, తోడుకోవడం నవ్వినందుకు కానీ మీరు అన్నీ చేసేసుకొని అదేది నేను కూడా బయటపెట్టలే. అది వీళ్ళే వాళ్ళకి తెలియకుండా వీళ్ళకి తెలియకుండా వాళ్ళు బయట పెట్టుకొని శేఖర్ భాష బెదిరి చేయించాడు, ప్రలోభ పెట్టి చెప్పించాడు. నేను ఎలా చెప్పించినా నిజమే కదా. అవును, దాంట్లో నేను ఎలా చెప్పించాను అనేది పాయింట్, దాంట్లో నిజం పాయింట్. సో అది ఓకే. ఏదో అంటుంటాడు, ఈవిడ ఆయన చుట్టూ కూడా పట్టుకుని ఉంటుంది, 2-3 వీడియోలు పెట్టుకుని ఉంటుంది. ఏంటి ఇట్లా మీరు చూస్తున్నారు కదా, ఇన్ని ఆడియోలు వచ్చినప్పుడు ఆయన విని వీడియోలు ఇంకా ఆవిడ చేతిలో ఉన్నాయో. రైట్. సో వాటి కోసం ఆయన ఇప్పుడు చెప్పినట్టు తానంటే తందనా అనేదే తప్ప మనకి ఇంకేం లేదు. బట్ యాక్చువల్గా అది రావడం ఆయనకి మంచిది. మనమే అనలైజ్ చేసాం. రేపు ఆయన మీద ఈవిడ కేసు పెట్టినప్పుడు ఆ ఆడియో, మంచం కోళ్ళ ఆడియో రావడం అనేది చింటూకి ప్లస్. రేపు ఆయన మీద ఈవిడ కేసు పెట్టినా కూడా అది చెల్లదనేది అర్థమైపోతుంది. ఇప్పుడు ఆయన వచ్చి అది అబద్ధం, మీ ఇద్దరం తండ్రి కూతురు లాంటి వాళ్ళం అంటే, రేపు ఏదో రోజు తండ్రి లాంటి వాడు నేను దగ్గర రాస్తే ఇట్లాంటి పని చేశాడని చెప్పి ఇతని మీద కేసు పెట్టినా పెట్టచ్చు. ఆల్రెడీ పెట్టింది అని కూడా విన్నాను. ఇప్పుడు షరీఫ్ ఉన్న టైంలో షరీఫ్ మాటల్లో మనం విన్నాము, అదే చింటూ మీద కూడా పెట్టింది అండి. ఇది బేసికలీ ఇది షీ టీమ్స్లో పెట్టింది కాబట్టి నేను మీకు ఆ ఎవిడెన్స్ కూడా ప్రొవైడ్ చేయగలను. ఏదంటారు? షీ టీమ్స్లో పెట్టిన, కానీ అది ఏంటంటే షీ టీమ్స్ కేసుగా మీకు పర్సనల్ లెవెల్లో మీకు వినిపించగలను, అంతకు మించి బయటపడడం సమంజసం కాదు. బట్ షీ టీమ్స్లో జనరల్గా ఏంటంటే ఎఫ్ఐఆర్లు అట్లాంటివి ఉండవు. బట్ ఆఫీసర్స్ వాళ్ళందరూ మాట్లాడినవి అవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఓకే. సో వాళ్ళు చెప్పేవి అబద్ధాలేం కాదు, అన్నీ నిజాలే. ఆ షరీఫ్ మాట్లాడిన మాటల్ని మనం డైరెక్ట్గా అక్కడున్న వాళ్ళతో పోలీస్ ఆఫీసర్స్తో క్రాస్ వెరిఫై చేసుకున్నా కూడా మనకు అర్థమైపోద్ది. నేనే చెప్పక్కర్లేదు, మీరైనా వెళ్ళి ఎంక్వైరీ చేసినా తెలిసిపోతుంది. అయితే ఇన్ని వీడియోస్ వచ్చినాయి బయటికి, ఇంత చూస్తున్నాము. నాకు మెయిన్గా అర్థం కాని ఏంటంటే లావణ్య మదర్ది వీడియో రావటం కూడా జరిగింది, ఒక ఆడియో కాల్ వినటం కూడా జరిగింది. దాంట్లో క్లియర్గా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అమ్మో చంపేస్తుంది, బతకనిస్తుందా, బ్లాక్ మెయిల్ చేసి 30 లక్షలు తీసుకుంది, పెళ్లి చేసుకోమని అడిగినా కూడా వద్దంది. అవును, ఇవన్నీ వాయిస్ విన్నాము. ఇంత జరుగుతున్నప్పుడు ఒక అమ్మాయి వల్ల ఇన్ని జీవితాలు నాశనం అవుతున్నప్పుడు ధైర్యం చేసి ఇట్లా మాకు థ్రెట్ ఉంది, ఇట్లా వీళ్ళందరూ సఫర్ అవుతున్నారని ఒక 5 నిమిషాలు చెప్పలేకపోయారంటారా? అంతే కదా, అదే నడుస్తుంది ఇప్పుడు. అంటే ఎంతైనా కూతురు కాబట్టి ఎంత తిట్టినా ఎంత చేసినా సరే ఆ కన్న ప్రేమ ఉంటుంది కాబట్టి. అది నిజంగా ఆవిడ మాటలు వింటే ఎంత బాధేస్తుంది. ఒక కన్న తల్లి ఆవేదన అంతటితో ఆగకుండా ఆఖరికి రాజ్ తరుణ్తో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకోవాలని అనుకుంటున్నావు, నేను చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాను, అంత తల్లిని తిట్టే మనుషులు ఉన్నారని చెప్పి ఆ షరీఫ్ చెప్తే నాకు అసలు షరీఫ్ మస్తాన్ సాయి చెప్పాడు అనుకుంటారు. మస్తాన్ సాయి మీది కదండి అది కాల్ కాన్వర్జేషన్. ఏం మరి అది బయటకు వచ్చిన చాలా కొన్ని మాట్లాడాడు అందులో. ఓకే, ఒక కాల్ విన్నా, అది ఎవరో మరి ఆ కాల్ కి సంబంధించి నాకు తెలియకుండానే నా ఫొటోస్ తీసింది, నా వీడియోస్ తీసింది, అమ్మాయి ఇట్లా మాట్లాడేది, మా మదర్ ని ఇట్లా దర్గా దగ్గర, ఇవన్నీ చెప్పడం జరిగింది. ఆ కాల్ గురించి మీతో జరిగిన కన్వర్జేషన్ కదా, ఏం గుర్తులేదు నాకు సడన్ గా. బట్ మస్తాన్ సాయి నుంచి మస్తాన్ సాయి సైడ్ నుంచే వచ్చినట్టుంది ఆ కన్వర్జేషన్. మరి ఎవరితో మాట్లాడాడు టక్కుని గుర్తురాట్లేదు. ఓకే, అది సో అదేంటి నన్ను మస్తాన్ సాయి నేను బెదిరించి మాట్లాడిచ్చాను, లేకపోతే చింటూని నేను బెదిరించి మాట్లాడిచ్చాను. నేను చింటూని బెదిరించి మాట్లాడిచ్చేవాడిని అయితే మరి చింటూ ఇవాళ వచ్చి అయ్యి రా చూసుకుందాము, నువ్వు రా 26వ తేదీ రా అన్నాడు కదా. అంత భయపడినవాడైతే 26 అయిపోయింది. బేసికలీ నేను ఆయన బెదిరించి ఉంటే ఆయన అలాంటి మాటలు మాట్లాడాడు కదా, అంతే కదా. ఆయన బెదిరుకోలేదని చాలా క్లియర్గా ఉంది, అంతే కదా. అలాగే మస్తాన్ సాయిని నువ్వు బెదిరించావా, శేఖర్ భాష నేను బెదిరించాడు కదా అంటే లేదు 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 అని 4 సార్లు చెప్పాడు ఆయన జైలు నుంచి వచ్చిన కాలం. అది కూడా ఎడిట్ చేసి మన ముందు ఫేక్ చేసింది, అది కూడా మనం చూపించాం. సో నేను చింటూని బెదిరించలేదనే దానికి సాక్ష్యం అదే. చింటూ వచ్చి ఇప్పుడు రా చూసుకుందాం అంటే నేను ఆయన బెదిరించినట్టు కాదు, మస్తాన్ సాయిని బెదిరించినట్టు కాదు, ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్పాడు. ఆఖరికి వాళ్ళ అమ్మను కూడా బెదిరించానట్టుదా. యాక్చువల్గా ఈవిడే గురించే కదా ఆవిడ భయం, మమ్మల్ని ఏం చేస్తుందో అని ఈవిడ బెదిరిస్తోంది అందరినీ. సో ఇవన్నీ సరే మనం మాట్లాడేసుకున్నాం. బట్ లేటెస్ట్ అప్డేట్ అయితే మాత్రం అదే మనం చూస్తున్న
ఈ స్విమ్మింగ్ పూల్, అంటే గుండె చప్పుడు అయిపోయింది, మంచం కోళ్ళు అయిపోయింది, ఇప్పుడు జలకాలాట్లు. ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో. ఈ 50 రోజులకి అయిపోతుంది అనుకున్నాను ఈ బొమ్మ. బట్ నిన్న సడన్గా వచ్చి మళ్ళీ ఏయ్ నేనంటే ఎవరు అనుకుంటున్నారని చెప్పి ఏదో టీవీ ఛానల్లో ఆవిడ వచ్చి చెప్పింది. దేవుడు అనేవాడు ఉన్నాడు. వెంటనే ఆవిడ అడిగింది, నేను దేవుడు అనేవాడు ఉన్నాడు, నా ఉసురు తగులుతుంది, అది ఏదో మాట్లాడింది. మరి దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడేమో. ఆవిడ ఆ ఇంటర్వ్యూ ఇవ్వగానే వెంటనే ఇవన్నీ బయటకు వచ్చాయి. నిజంగానే దేవుడు ఉన్నాడు.